కుర్రాడు తాను స్వయంగా తయారు చేసిన వరి విత్తనాలు విసిరేసరికి అవి ఒక్కసారిగా మొలకెత్తుతూ ఉంటాయి. అంతేకాకుండా చూస్తుండగానే ఆ వరి పంట కోయడానికి సిద్ధంగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇతడు అడవి నుండి తెచ్చిన కొన్ని గుడ్లు పొరపాటున జేబులో నుంచి బయటపడతాయి. అలాగే చూస్తుండగానే ఆ గుడ్లు కూడా మెరుస్తూ అవి ఒక్కసారిగా పగిలిపోయి అందులో నుండి పెద్దటి సైజులో ఉన్న కొన్ని నాటుకోళ్లు బయటికి వస్తాయి. అలాగే అవి చూస్తుండగానే పెద్దవిగా మారి అవి కూడా గుడ్లు పెట్టి వీళ్లకి కరువు లేకుండా ఆహారాన్ని ఇస్తాయి. నిజానికి ఈ కుర్రాడు పెద్దని వ్యవసాయ శాస్త్రవేత్త. ఇతడు నీళ్లు లేకుండా వరి పంటను పండించవచ్చని ప్రయోగం చేసి రుజువు చేస్తాడు. కానీ ఒకరోజు ఇతడు పరిశోధన చేస్తూ ఉండగా స్పృహ కోల్పోయి పడిపోతాడు. అయితే ఆశ్చర్యంగా ఇతడు 2025వ సంవత్సరం నుండి టైం ట్రావెల్ చేసి 1970 సంవత్సరంలోకి వెళ్ళిపోతాడు. అలాగే ఇతడు ఈ జన్మలో చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. అదేంటంటే ఇతడు తాను ప్రేమించిన అమ్మాయికి మాంసం పట్టుకు వెళ్లడానికి తన సొంత చెల్లెల్ని కసాయి వాళ్లకు అమ్మేస్తాడు. ఇది గుర్తొచ్చాక ఇతడు తప్పు చేశానని అనుకుంటాడు. అదే సమయంలో ఈ కుటుంబం కరువులో ఉండడంతో ఇతడి తల్లి తినడానికి మట్టిని తీసుకొచ్చి ఇస్తుంది. అయితే ఇతడు శాస్త్రవేత్త అవడంతో ఈ మట్టి చాలా ప్రమాదకరమని భావించి వెంటనే దీన్ని కింద పడేస్తాడు. అప్పుడు ఇతడి చిట్టి చెల్లెలు కింద పడిన ఆ మట్టి తీసుకుని దాన్ని తిందామని చూస్తుంది. వెంటనే ఈ కుర్రాడు ఆ మట్టి విషమని తినొద్దని చెప్తాడు. అయినప్పటికీ ఈ పాప మనకి మిగిలి ఉన్న ఆహారం ఇదే, దీన్నే పడేస్తే ఇక మనము ఏం తినాలని అంటుంది. అయితే ఇతడికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తు ఉండడంతో వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని కరువు నుండి బయటపడేయాలని అనుకుంటాడు. ఇంతలో ఇతడి ముందు ఒక ప్రత్యేకమైన సిస్టం ప్రత్యక్షమయ్యి, నువ్వు ఈ కాలంలో బాగా వ్యవసాయం చేస్తే నీకు కొన్ని బహుమతులు ఇస్తానని, అవి ఆహారంతో పాటు నీకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు, ఎరువులు అన్నీ కావచ్చని చెప్తుంది. దీంతో ఇతడు తన తండ్రిని తీసుకుని తమ వ్యవసాయ పొలానికి వెళ్తాడు. అప్పుడు తండ్రి కరువు వల్ల మన పంట అంతా ఎండిపోయిందని, ఎక్కడ పంట కాదు కదా, కనీసం కలుపు మొక్క కూడా మొలవదని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు ఆ మట్టిని తీసుకుని పరీక్షలు చేసి మన మట్టి బలహీనంగా ఉందని, దీనిని పిచికారీ చేసి సరిచేస్తే ఎక్కువ మొత్తంలో పంట పండుతుందని చెప్తాడు. అలాగే ఇతడు వ్యవసాయాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ తరువాత తన తల్లిని విత్తనాలు ఇవ్వమని అడగగా, నువ్వు చేసే వ్యవసాయం పోతే మనకు తినడానికి మెతుకులు కూడా ఉండవని చెప్తుంది. అదే సమయంలో కసాయి వాళ్ళు ఇతడి చెల్లెల్ని తీసుకురావడానికి వస్తారు. కానీ ఈ కుర్రాడు, నేను పొరపాటున నా చెల్లిని మీకు అమ్మేశాను, ఎలా అయినా సరే వ్యవసాయం చేసి మరో 3 నెలల్లో మీ దగ్గర తీసుకున్న మాంసాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్తాడు. ఇతడి మాటలకు కసాయి వాళ్ళు నవ్వుకుని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తరువాత ఈ కుర్రాడు తన తెలివితేటలు ఉపయోగించి ఇతడే స్వయంగా కొన్ని విత్తనాలు తయారు చేసి వాటిని నేల మీద విసరగా, అలాగే వాటి మీద కొన్ని నీళ్లు చల్లగా చూస్తుండగానే వరి విత్తనాలు మొలకెత్తి ఆ ప్రదేశమంతా వరి పంట మొలుస్తుంది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.